మంచు వారసురాలు మంచు లక్ష్మి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్తుతం లక్ష్మి హైదరాబాద్ నుంచి పూర్తిగా ముంబైకు మకం మార్చేసింది. గత కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్ మధ్య ఆస్తి తగాదాలు నడుస్తున్నా మంచు అక్క మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా ప్రశాంతంగా రీల్స్ చేసుకుంటూ కనిపించింది. మంచు మనోజ్కు లక్ష్మి చాలా క్లోజ్. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సొంత తమ్ముడు విష్ణు అయినా కానీ ఎక్కువ లక్ష్మి మనోజ్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. మొదట్లో అక్కా తమ్ముళ్ళు కలిసే ఉన్నా ఎప్పుడైతే మనోజ్ సైడ్ లక్ష్మి మాట్లాడిందో అప్పటి నుంచి విష్ణు అక్కను దూరం పెట్టాడు. మనోజ్కు మౌనికకు దగ్గరుండి పెళ్లి చేయించింది కూడా లక్ష్మినే. అప్పుడప్పుడు ఆమె హైదరాబాద్ వచ్చినా మనోజ్నే కలిసి వెళుతుంది. ఇక ఆస్తి తగాదాల మధ్యలో ఒకసారి మోహన్ బాబు ఇంటికి వెళ్ళిన లక్ష్మి ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చింది లేదు. ఎప్పటి నుంచో ఆమె ముంబైలో మకాం పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే అక్కడ అంతా సెట్ చేసుకుని గత ఏడాది చివరిలో ముంబై షిఫ్ట్ అయింది. ఇక మంచు వివాదాలతో తనకేమీ సంబంధం లేనట్టే ముంబైలోనే అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక అక్కడకు వెళ్ళగానే మంచు లక్ష్మి కూడా అందాల ఆరబోత చేయడం స్టార్ట్ చేసింది. నిత్యం హాట్ ఫోటో షూట్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే తాజాగా మంచు లక్ష్మి ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై మండిపడింది. తనను వారే వేధించారని ఇండిగో ఎయిర్లైన్స్ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఆవేదనను చెప్పుకొచ్చింది. ఇది ఖచ్చితంగా వేధించడమే. నా లగేజ్ బ్యాగ్ను పక్కకి తోసేశారు. నాతో దురుసుగా ప్రవర్తించారు. కనీసం బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. చివరికి నా లగేజ్కు సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. వాళ్ళు చెప్పింది వినకపోతే నా బ్యాగ్ను గోవాలోనే వదిలేస్తామన్నారు. ఒకవేళ నా బ్యాగ్లో ఏదైనా వస్తువు మిస్ అయితే ఆ సంస్థ బాధ్యత తీసుకుంటుందా? అంత నిర్లక్ష్యంగా ఎయిర్లైన్స్ను ఎలా నడపగలుగుతున్నారు? ఇక నుంచి ఈ ఎయిర్లైన్స్కు నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. నాలాగే ఎంతోమంది ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొన్నారు అంటూ మండిపడింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది. దీంతో చాలామంది మంచు లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు. తమకు కూడా ఇలాగే జరిగిందని, సిబ్బంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు.